నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 14వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36. ఈ రోజు తిథి విధియ రాత్రి 2:28 వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ ఉదయం 11:38 వరకు. తదుపరి నక్షత్రం జ్యేష్ఠ. వర్జము సాయంత్రం 5:56 నుంచి 7:41 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11:46 నుండి 12:38 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. తదుపరి యమగండ కాలము ఉదయం 7:24 నుంచి ఉదయం 9 గంటల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:27 నుంచి ఉదయం 6:12 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడంతో మీరు గతంలో కన్నా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా మీరు తలపెట్టిన కార్యాలు సక్సెస్ సాధించడంతో పాటు మరింత బలవర్ధకంగా ఉండే అవకాశం కనబడుతోంది. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కూడా ఏవైనా చిన్న ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోతాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతారు. ఈరోజు ఆర్థికంగా లాభపడే అవకాశం కనబడుతోంది. వృత్తిలో పురోగతి గోచరిస్తోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది. శ్రమకు తగిన ఫలితము, గతంలో మీరు చేసిన శ్రమకు ఈసారి ఫలితాన్ని పొందే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా శుభవార్తలు వినే అవకాశం ఈ రాశిలో వాళ్ళకి గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వాళ్ళకి ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. చాకచక్యంగా వ్యవహరిస్తేనే మీరు మీ రంగంలో లాభాలు పడే అవకాశం కనబడుతోంది. ఏమాత్రం తేడాగా ఉన్నా, లేదంటే తేడాగా మాట్లాడినా, తేడాగా వ్యవహారం చేసినా కొంత నష్టపోయే అవకాశము, ఆ నష్టం లాంగ్ టర్మ్ వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రులతో సంఘర్షణలు జరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ సంఘర్షణల జోలికి వెళ్లకుండా, గొడవల జోలికి వెళ్లకుండా కొంచెం సంయమనం పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు ఆధ్యాత్మిక అభిరుచులు మీకు ఎక్కువగా కలుగుతాయి. దైవాలయ సందర్శనం చేయడం కానీ, దాన ధర్మాలు చేద్దామని కానీ, ఇలా కొంత డివోషనల్గా మీరు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. వాహన యోగం కనబడుతోంది. మనోబలంతో మీ యొక్క పనులు పూర్తి చేసుకుంటారు. వ్యయాలను నియంత్రించండి. అంటే ఖర్చులను కట్ చేసే ప్రయత్నం చేసుకోండి, లేదా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. అయినప్పటికీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈ రాశి మేషాది ద్వాదశ రాశిలో ఉండేవారికి ఈ రోజు యొక్క గ్రహస్థితులు, దాని యొక్క ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.